Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is imitators of Christ. Imitators of Christ. Text is from Paul's epistle to Ephesians, chapter 5, verse 1. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవడం క్రైస్తవ జీవిత విధానం, ఉద్దేశం, ద పర్పస్ ఆఫ్ గాడ్ దట్ వి మే ఇమిటేట్ క్రైస్ట్, ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అపోస్తలుడైన పౌలు సెలవిచ్చాడు, నేను దేవుని పోలి నడుచుకొనుచున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇమిటేటర్స్, మనం అనేక వాటిని ఇమిటేట్ చేస్తుంటాం మనం. కానీ ఇక్కడ ప్రభుని మనం అనుకరించడం చాలా ప్రాముఖ్యమైనది. వీఆర్ కాల్డ్ టు బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. దేవుని పోలిన పిల్లల వలన ఉండాలంటే ద ఫస్ట్ వన్ ఈజ్ యూ హ్యావ్ టు డినై సెల్ఫ్. నేను నీవు ఛేదించుకోవాలి. వాంట్ టు బి ఇమిటేటర్స్ ఆఫ్ క్రైస్ట్, టు డినై అవర్ సెల్ఫ్. ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరినట్లయితే తను తాను ఉపేక్షించుకుంటూ సెల్ఫ్, మనలో సెల్ఫ్ అనే స్వార్థం అనేది నరనరాల గూడు కట్టుకొని పోయి ఉన్నది. స్వార్థాన్ని విడనాడాలి. నిస్వార్థమైన బుద్ధితో మనం ఉన్నట్టయితే కెన్ బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్. అపోస్తలుడైన పౌలు స్వార్థం అనేది ఇస్మంతైనా ఏ కోశాన కనిపించదండి. ఇట్ డినైడ్ సెల్ఫ్. తన సిలువకు మేకులతో కొట్టాడంతా అయినా. ద సెకండ్ వన్ ఈజ్ టు బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్, మస్ట్ వాక్ ఇన్ హిస్ లైట్. ఆయన వెలుగులోనే నడవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. వాక్య భాగంలో 10వ వచనం, కావున గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధం వల్ల నడుచుకొనుడి. వాక్ ఇన్ లైట్. యేసు ప్రభు వెలుగే ఉన్న ఆ వెలుగు మనకు అనుగ్రహించాడు. కాబట్టి నిష్ఫలమైన అంధకార క్రియలలో, ఆ చీకటి కార్యములు అనేకలు ఉన్నవి. అల్లరితో కూడిన ఆటపాటలు, వేషధారణ, ఇవన్నీ కూడా చీకటి కార్యములు. వాటిలో మనం పాలువారం ఉండగా వాటిని ఖండిస్తూ మనం వెలుగు సంబంధంలో నడుచుకోవాలి. గాడ్ ఈజ్ లైట్. ఆయన దేవుడు వెలుగే ఉన్నాడు. ఆయన చీకటి ఎంత మాత్రం లేదు. కాబట్టి మనం ఆయన వెలుగు బిడ్డలం, మనం వెలుగు సంబంధం. ఒకప్పుడు పూర్వం చీకటి ఉంటుంది, ఆయన క్రీస్తునందు వెలుగే ఉన్నాం. ఆ వెలుగు ఫలము రాశాడు ఇక్కడ. మంచితనము, నీతి, సత్యము. మంచితనముతో, నీతితో, సత్యముతో నడుచుకోవాలి మనం. ఇమిటేటర్స్ వాక్ ఇన్ స్పిరిట్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో గమనించినప్పుడు 18వ వచనం, మరియు మద్యముతో మత్తలై ఉండకూడదు, దాని దుర్వ్యాపారము కలదు, ఆత్మపూర్ణుడై ఉండుడి. వాక్ ఇన్ స్పిరిట్. శరీర సంబంధంగా నడుచుకోనకుండా ఆత్మ సంబంధంగా ఆత్మచేత నడిపించబడాలి మనం. ఆత్మచేత నడిపించబడిన వారే దేవుని కుమారుగా పిలువబడతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆత్మ యొక్క ఆధీనం ఉండాలి. హూ కంట్రోల్స్ యువర్ లైఫ్ అండ్ ద స్పిరిట్ ఆర్ ఫ్లెష్ ఆర్ సంబడి ఎల్స్. చాలామంది కూడా ఇతరులకు ఆధీనంలో ఉంటారు. వారికి చెప్పు చేతిలో ఉంటారు. వారి కంట్రోల్లో ఉంటారు. లోక సంబంధి, లోక అధికారిక కంట్రోల్లో ఉంటాడు. ఆత్మ సంబంధి ఆత్మ యొక్క ఆధీనంలో ఉంటాడు. కాబట్టి నీవు దేని పోలి నడుచుకొని ఆశించినట్టయితే డినై యువర్ సెల్ఫ్,
walk in light and walk in spirit and finally walk in the narrow way. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు గమనించినప్పుడు నిజముగా దేనిపై నడుచుకోవాలంటే విశాలమైన మార్గం నడవక మనం ఇదిగో పాపుల మార్గం నడవక మనం అపహాస్య కూర్చున్న చోట కూర్చుండకుండా మనం దేవుని యొక్క ఇరుకైన మార్గంలో మనం నడవాలి. దేవుడు ప్రతిష్ఠించిన సజీవమైన నూతన మార్గం అది ఇరుకైన మార్గము, narrow way. Imitators of God walk in narrow way, not in broad way. కష్టంలో రావచ్చు, ఇరుకైన మార్గంలో నిందలు రావచ్చు, విమర్శలు రావచ్చు, వాటి అన్నిటి కూడా ఎదుర్కొని ఆ ఇరుకైన మార్గంలో పోయినట్టు జీవనం పోయే మార్గం అది. కాబట్టి మనము దేవుని పోలి నడుచుకోవడానికి ఆత్మశక్తిని ప్రభు దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మిమ్మల్ని పోలి నడుచుకోవాలని ప్రభు మీ బిడ్డను కాబట్టి మీ వలే ఉండాలి, మీ వలే ప్రవర్తించాలి, మీ వలే మాట్లాడాలి, మీ వలే నడుచుకోవాలి, మీ వలే కార్యాలు చేయాలి, మీ మనసు కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా మేము పోలి నడుచుకోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించినైనా ఆత్మ సంబంధమైన కార్యాలు వారు జరిగించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.